హాయ్ గాయ్స్. ఏం లేదు, మన ప్రదీప్ గారు ఏంటో మంచి డిసప్పాయింట్మెంట్లో ఉన్నాడు. ఏంటి వెళ్ళి కనుక్కుందాం. ఏదో మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్ వచ్చేటట్టుంది మరి. ఏంటో అలా ఉన్నావు? ఏం లేదు భయ్యా. రాత్రి సిఎస్కేకి ఆర్సీబీకి మ్యాచ్ జరిగింది కదా. హ్మ్. ఆర్సీబీ ఓడిపోయింది భయ్యా, చాలా బాధగా ఉంది. అది ఎప్పుడు జరిగేది మామ? కొత్తగా ఏముంది? ఎప్పుడు జరిగేది వేరే భయ్యా. మొన్నే ఉమెన్స్ కొట్టారు ఆర్సీబీ, తెలుసు కదా. వాళ్ళు కొట్టినప్పుడు ఎంత ఆనందపడ్డామో, మళ్ళీ ఆర్సీబీ వచ్చి సిఎస్కే ఆడుతుందంటే ఈసారైనా గెలిచిద్ది అని ఒక చిన్న హోప్ ఉంటుండే. రాత్రి ఓడిపోవడంతో చాలా బాధేసింది. సరే ఇప్పుడు ఏం చేద్దాం అంటావు? చేసేది ఏముంటుంది భయ్యా, ఈ సాలా కప్ నామ్దే. ఇప్పటికీ అదే చెప్తాం. ఆర్సీబీ ఓడినా గెలిచినా ఎప్పుడు మేము దాంట్లోనే ఉంటాం. రే, నువ్వు పోయి అక్కడ కూర్చోరా పో. అక్కడికి వెళ్ళి కూర్చోపో భయ్యా. ఏ గాయస్, నేను చెప్తున్నది వినండి. ఒక ఆర్సీబీ ఫ్యాన్గా నాకు తెలుసు ఆ బాధ ఏంటో. ఆర్సీబీ ఫ్యాన్స్గా, ఈ ఫ్యాన్స్ అందరి గురించి నాకు తెలుసు. అందుకే ఎప్పుడూ ఒకటే చెప్తున్నాను, తేనె పట్టు దగ్గర ఉంటుంది హనీబీ. ఈసారైనా గెలవాలని కోరుకుంటూ ఆర్సీబీ. బాయ్. కూడా ఆర్సీబీ అంటే ఇష్టం అయితే కామెంట్ చేయండి, ఫాలో చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, అండ్ ప్లీజ్ ఫాలో చేయండి.